ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. సమకూడును స్తుతిగా నము నీకిలను, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు. జనక కుమార మల్లకు స్తోత్రం, జనక కుమార మల్లకు స్తోత్రం, ఘనతయు మహిమయు కలుగును గాక, ఘనతయు మహిమయు కలుగును గాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలి అందులి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరాపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకునవల్లని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకున పొంచియుందురు. బాధపడు వారిని తమ వరలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండను అని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఎలా? నీవు దీనిని చూచిన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. దుష్టుల భుజమును వెరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు
దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నీ నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ముద్రించును గాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానమును చూద్దామండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచును. హబక్కు 3:2. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు, ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేయాలని ఉద్దేశించుచున్నాడు. తొందరపడద్దు, అధైర్యపడవద్దు. దేవుడు నీ కోసం ఒక ఉన్నతమైన కార్యాన్ని సిద్ధం చేయుచున్నాడు. దానికోసం మనం ఎదురు చూడవలసిన వారమైనాం. సంవత్సరాలు గడిచి కొలది కూడా దేవుడు ఆయన కార్యాన్ని నూతన పరచుచున్నాడు. నీ పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాలని నీ పట్ల నెరవేర్చుచున్నాడు. అందుచేత నీవున్న పరిస్థితిని బట్టి, లేమిని బట్టి, లేకపోతే దుఃఖాన్ని బట్టి, నీవున్న ఆ యొక్క నష్టాలను బట్టి నువ్వు బాధపడవద్దు. దేవుడు నీవు వెంబడించుచున్నావు. దేవుడు నీ కార్యమును నూతపరచుచున్నానని సంతోషము కలిగి దేవునిలో ముందుకు సాగుటకు మనము దేవుని యందు మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని ఆయన వాక్య సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. అటు ఉన్నతమైన స్థితిని నేటి దిన వాగ్దానము కలిగిన మీ అందరూ ఆయన నూతన పరిచే ఆ యొక్క కార్యమును గురించి ఎదురుచూచుచు వాటిని స్వతంత్రించుకునే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వాలుక ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్షణముల స్థుతులు. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగు చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ఓ దేవా, సాతాను ఇట్లనుకొనుచున్నాడు, నేను విశ్వాసులకు కూడా జబ్బులు
కష్టములు పంపించుచున్నాను గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి. అయితే మేము సాతానా, నీ రాజ్యమునకు నీ జయమునకు లయము నాశనమని ప్రకటించుచున్నాము. మరియు సాతాను ఇట్లనుకొనుచున్నాడు, విశ్వాసులు ఎంత ప్రార్థన చేసినను వారి కష్టములు నేను పోనీయలేదు గనుక నాదే జయము, నా రాజ్యమునికి వృద్ధి. విశ్వాసుల డౌబుసరి మాటలు ఏవి? మేమైతే సాతానా, నీకెన్నడూ జయము రాదు. గడియ వచ్చినప్పుడు మా కష్టములు తీరిపోవును, మా ప్రార్థనలు నెరవేరును, మాకే జయము, నీవు అపజయపరుడవని ప్రకటించుచున్నాము. ఇంకను సాతాను, నేను కష్ట నివారణకు ఆటంకముగా నున్నప్పుడు నీ తండ్రి వచ్చి కష్ట నివారణ చేసినాడా? లేదు. గనుక నా రాజ్యము వృద్ధి చెందుచుండగా దేవుని రాజ్యము వృద్ధి పొందుట లేదు కదా అనుచున్నది. అయితే మేము, ఓ సాతానా, నీకు నీ పనులకు లయము నాశనము అని ప్రకటించుచున్నాము. ఉదాహరణకు, వరద రోజున గోదావరి గట్టు మీదనున్న చిన్న కుర్రవానికి సుడిగుండము కనబడుచున్నది. పైనుండి వచ్చుచున్న నీళ్లు ఆ సుడిగుండము నుండి లోనే ఆగిపోవచ్చున్నవని అనుకునిచుండెను. ఇంతలో ఒక పెద్ద విద్యార్థి ఆ కుర్రవాణిని చూచి, నీవు మొదట చూచిన నీరు ఆనకట్ట మీదకి వెళ్ళిపోయినదని చెప్పెను. అలాగే పైకి కనబడక పోయినను దేవుని రాజ్యము వృద్ధి పొందుచునే నున్నది. ఓ ప్రభువా, ఈ సత్యములను అందరికీ బయలుపరచుము, నమ్మునట్లు విశ్వాసము దయచేయము, సాతానును సాహసముతో ఎదిరించినట్లు శక్తి దయచేయము. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. మహిమ స్వరూపి, అనంత స్వరూపి, నేను నిత్యము నీ మహిమ కొరకు నీ ముఖ దర్శనములో, నీ సన్నిధిలో, నీ సహవాసములో మిగుల ఆనందముగా గడపగల స్థితి దయచేదువని నమ్ముచు నీకనేక వందనములు చేయుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థనలు. ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు. ఆ బిడ్డ ఆడుకుంచు బురద చేసుకునగా బిడ్డను ఆమె నీళ్లతో కడిగి శుద్ధి చేసినది. అయితే ఆ బిడ్డ మరలా ఆడి మరలా బురద చేసుకునగా తిరిగి తల్లికి అడిగి వేసుకున్నది. అనేక మార్లు ఆ బిడ్డ బురద చేసుకునగా అలాగే తల్లి అనేక మార్లు కడిగి శుద్ధి చేసినది. రీతిగా మనమును మన మనస్సులలోనికి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు వెంటనే యేసు రక్తముతో ఆ పాపములు శుద్ధి చేసుకుని అలవాటు కలిగి ఉండవలేను. వెంటనే శుద్ధి చేసుకొనకపోయినను ఆలస్యమైపోవును. గనుక పాపపు తలంపు రాగానే, పాపములో పడగానే ప్రభు రక్తముతో పవిత్రము చేసుకునవలేను. ఎన్ని మారులైనను యేసు రక్తమే జయము అనున్నది అలవాటు చేసుకునవలేను. ఓ ప్రభువా, మేమట్లు
శుద్ధి చేసుకుని నీ రాకడలో పాల్గొను కృప దయచేయదు అని నమ్మి వందించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషన్ షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు, ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి దేవానికి వందనాలు. కుటుంబాలను దీవించండి దేవాని. బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి దేవా. ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో, వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో, వచ్చుట్లో తోడై ఉండండి దేవా. ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు బైబిల్ కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి దేవాని. బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి.
వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటూ సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి అంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్య వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై నుండి గ్యాస్ వేడిమి దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయసు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.